హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఆర్ఎస్ సిసిఎంబిలో పోస్టులు అయితే వచ్చాయి. సిఎస్ఆర్ఎస్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని అంటారు. సో ఇది ఉప్పల్ రోడ్ హబ్సిగూడలో అయితే ఉంది. ఇది ప్రాజెక్ట్ స్టాఫ్ కోసం అయితే వచ్చింది. సో ఎవరైతే ఈ ప్రాజెక్ట్ స్టాఫ్గా జాయిన్ అవుతారో మినిమమ్ 6 months నుంచి 1 year వరకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి శాలరీ 30 నుంచి 35,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ద సిఎస్ఆర్ఎస్ సిసిఎంబి హైదరాబాద్ ఇన్వైట్స్ అప్లికేషన్స్. సో దీనికి క్వాలిఫికేషన్స్, ఏజ్ అన్ని చూద్దాం. అప్పర్ ఏజ్ 35 years వరకు ఇచ్చారు. మాస్టర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ ఆర్ అగ్రికల్చర్ ఆర్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. సో చాలా క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇందులో మీరు ఏదైనా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మాస్టర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ ఇన్ నేచురల్ అగ్రికల్చర్ ఆర్ ఫార్మాస్యూటికల్ సైన్స్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ఉంటే ఆప్షన్ మీరు చేసుకోవచ్చు. ఇక అప్పర్ ఏజ్ 40 years మరొక వేరే క్వాలిఫికేషన్ కూడా అడుగుతున్నారు. డాక్టరల్ డిగ్రీ ఇన్ సైన్స్, ఫార్మా, ఎండి, ఎంఎస్ ఆర్ మాస్టర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ. సో ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది 40 years వరకు ఇచ్చారు. ఇక సైంటిఫిక్ యాక్టివిటీస్ అండ్ సర్వీస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. హౌ టు అప్లై? ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఇది. January 27 వరకు అయితే టైం ఉంది మనకి. లాస్ట్ డేట్ సబ్మిషన్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్. సో దీనికి ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ మస్ట్ బి ద సేమ్ మెన్షన్ ఇన్ ద సర్టిఫికేట్ ఆఫ్ క్లాస్ 10th క్లాస్లో ఏ పేరు ఉంటే ఆ పేరే మనం పెట్టాలి. ఇక క్యాండిడేట్ విత్ లాస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ అవైటెడ్ ఆర్ ఇన్కంప్లీట్ డిగ్రీ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఆల్రెడీ డిగ్రీ అయ్యి రెడీగా ఉన్న వాళ్ళే అప్లై చేసుకోండి అని అంటున్నారు. ఇక టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా ఉంటే మనం ఈ మెయిల్కి మనం మెయిల్ చేసి అడగచ్చు. ఇక మోడ్ ఆఫ్ ఎంప్లేస్మెంట్ స్క్రీనింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే అప్లికేషన్ స్క్రీనింగ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫ్లైన్, ఆన్లైన్ ఎలాగైనా ఉండొచ్చు. అది షార్ట్ లిస్టెడ్ వచ్చేసి. ఇక ఎంగేజ్మెంట్, ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎన్పానల్డ్ క్యాండిడేట్స్ ప్యూర్లీ అండ్ టెంపరీ బేసిస్, అప్రూవల్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ షెల్ బి బేస్డ్ ఆన్ రిక్రూట్మెంట్. సో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఇది. ఇక పేమెంట్ ఆన్ ఎంగేజ్మెంట్ యాజ్ ప్రాజెక్ట్ పేమెంట్ ఆఫ్ ఎమ్యూల్మెంట్స్ షెల్ బి యాజ్ ఫర్ సిఎస్ఆర్ గైడ్ లైన్, సిఎస్ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇందులో దీని ప్రకారం ప్రజెంట్ ఎలా ఉంది అనేది దాన్ని బట్టి ఇస్తారు. జనరల్గా అయితే 30,000 నుంచి 35,000 వరకు అయితే ఉంటుంది ఫర్ మంత్ సాలరీ. ఇక ఏజ్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఎస్టీ, ఎస్సీ, బీసీని బట్టి ఉంటుంది. ఇక ఎక్స్పీరియన్స్, ద పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ డిసిప్లైన్ ఏరియా ఆఫ్ వర్క్ షెల్ బి కౌంటెడ్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ అక్యూరెన్స్ ద షెడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. లీవ్స్ కూడా ఉంటాయి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇక టీఏడిఏ అనేది దీనికైతే అంటే ఈ ఎగ్జామ్కి అయితే ఇవ్వరు. ఆఫీస్ టైమింగ్ వచ్చేసి జనరల్ 9:30 to 6 అని ఇచ్చారు. సాటర్డే, సండే కూడా హాలిడేస్ ఉంటాయి. అలాగే గెజిటెడ్ హాలిడేస్ కూడా ఉంటాయి. సో ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్. సో దీన్ని ఆన్లైన్లో మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో సిసిఎంబి సైట్ ఇది. ఇక్కడ మీరు ఇక్కడ కెరీర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఆపర్చునిటీ సిసిఎంబి అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ పొజిషన్స్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి ప్రాజెక్ట్ పొజిషన్స్ టెంపరీ ప్రాజెక్ట్ పొజిషన్ అని ఉంది కదా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నోటిఫికేషను, ఏ నోటిఫికేషన్ చూస్తున్నామో మనం ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది 25-21 అదే కాదు, చూసుకోండి ఒకసారి. 25-21. సో డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ మనకి. సేమ్ ఏదైతే మనం నోటిఫికేషన్ చూసామో అదే నోటిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక దీన్ని హౌ టు అప్లై అన్నప్పుడు క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్.
సో ఇలా క్లిక్ చేయగానే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే టెంపరీ పొజిషను. సో ఇది అన్నీ చదువుకొని ఒకసారి మీరు అప్లై ఆన్లైన్ పెట్టేసేయండి. పెట్టేయగానే మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ సెలెక్ట్. ఇప్పుడు మీరు అప్లై చేసేది ఇది. సో సెలెక్ట్ పోస్ట్ కోడ్ 1 or 2 అంటే 1 అని, అంటే 1 అయితే 1, 2 అయితే 2. ఇక్కడ ప్రాజెక్ట్ ఎంపానల్ కేటగిరీ 1 అని ఆటోమేటిక్గా తీసుకుంది. మీ నేము, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, కేటగిరీ, ఇక ఫిజికల్ అండ్ నో, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది మీరు అప్లై చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, జెండరు, తర్వాత సిఎస్ఆర్ఏ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా, సిటిజన్ ఇండియా బై బర్త్, ఇక్కడే మీరు పుట్టారా, బై బర్త్ ఇక్కడే పుట్టానని, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, పర్మనెంట్ అడ్రస్, ఈమెయిల్, తర్వాత టెలిఫోన్ నంబర్, క్వాలిఫికేషన్స్. ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సి ఉంటే ఎంఎస్సి, క్వాలిఫైయింగ్ ఇయర్, టోటల్ క్వాలిఫైయింగ్ ఎక్స్పీరియన్స్. సో మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ అన్నీ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో టోటల్గా అప్లికేషన్ ఇది. మీరు ఇది ఇలా మొత్తం చూసుకొని అప్లై చేసేసేయండి. ఇది నో ఫీ, దీనికి డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నది రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే పోస్ట్ అయితే ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఇమీడియట్లీ మీరైతే సిసిఎంబి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. సో డేట్ అయితే ఎక్కువ లేదు, ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.